కొత్త సంవత్సరం వచ్చేసింది 2026. అసలు ఎలా అయిపోయిందో తెలీదు దానమ్మ 2025 దొబ్బేసింది. అన్నీ మారిపోయినాయి. కానీ ఇంకా నువ్వు మారట్లా. ఎందుకో చెప్తా. ఈ 2026లో ఒక చిన్న చేంజ్ ఓవర్ తీసుకురా. ఒక చిన్నది. బాగా చిన్నది. అదేంటంటే కఠినంగా ఉండు. కఠినంగా అంటే రూడ్‌గా, మరి రగ్గడ్‌గా, రఫ్‌గా కాదు. నీ నిర్ణయాలు చెప్పడానికి, నీకు కావాల్సింది నువ్వు అడిగి తీసుకోవడానికి, నీకు నచ్చంది వద్దు అని చెప్పడానికి, ఇలాంటి ఏవైతే ఉన్నాయో ఆ అన్నిట్ల విషయాల్లో స్పెషల్‌గా నీకు సంబంధించి, నీ ఇష్టానికి, నీ గోల్స్‌కి సంబంధించి, నీ టైంకి సంబంధించి ప్రతి దాంట్లోని నువ్వు కఠినంగా ఉండు. ఎందుకు చెప్తున్నానంటే ఈ ఏ ఎందుకు ఇలా అంటే అనవసరంగా అందరూ మనల్ని వేరేగా అనుకుంటారు. పోన్లే అని చెప్పి నువ్వొక్కసారి తలొంచి నటించడం మొదలుపెట్టావనుకో, వంచిన తలనే ఒక్కసారి పొరపాటున నాకు మెడ నొప్పొస్తున్నాయి ఒకసారి లేపుతాను తల అన్నా సరే తల లేపనివ్వరు. ఫిక్స్ అయిపోద్ది అలాగా. బతుకంతా నటించాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తా. నువ్వెవరింటికి వెళ్ళావు. సో ఆళ్ళింట్లో అప్పటి వరకు టీ తాగడం అనేది ఒక విపరీతమైన బ్యాడ్ హ్యాబిట్. సో టీ తాగేవాళ్ళందరూ మనకి పడరు. ఆళ్ళ నోరు స్మెల్ వస్తూ ఉంటది ఎప్పుడు టీ తాగుతూ ఉంటే. ఇప్పుడు చూడు కుడితి తాగినట్టు టీ కావాలి అంటూ ఉంటారు అని ఏదో మాట్లాడుకున్నారు. సో ఆల్ ఆఫ్ సడన్ ఎవరో ఇంట్లో ఒక ఆవిడొచ్చి "అమ్మ టీ పుచ్చుకుంటారా ఎవరైనా? టీ అలవాటు ఉందా?" అన్న వెంటనే నువ్వు రోజుకి 2, 3 టీలు తాగితే గానీ బుర్ర పని చేయని నువ్వు, ఆళ్ళెవరో టీ గురించి అంతకుముందు అక్కడ డిస్కస్ చేసుకున్నారని చెప్పి, "అబ్బే! ఎవరో తాగరండి" అనేస్తే నువ్వు కూడా "వద్దండి" అనేసావు. ఏ? అడుగు. చెప్పు. "నేను తాగుతానండి" అని చెప్పు. ఆళ్ళందరూ నీ వంక వరస్ట్‌గా చూసినా, చాలా చిరాకుగా చూసినా, చండాలంగా చూసినా, దానివల్ల నీ బాడీకేం బొక్కలు పడిపోదు. లేదంటే నువ్వు నిజంగా అంత చండాలమైన పని ఏం చేయలేదు. నీకొక హ్యాబిట్ ఉంది. ఆ హ్యాబిట్‌ని నువ్వు ఓపెన్‌గా చెప్పావు. ఆళ్ళేదో ఆఫర్ చేశారు. అది నీకు నచ్చింది కాబట్టి నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేసావు, అడిగావు, హ్యాపీగా టీ తాగావు. ఇది బావుంటది. ఇలా కాకుండా ఈళ్ళందరూ ఎవరికీ హ్యాబిట్ లేదు కదా! ఇప్పటిదాకా చండాలంగా మాట్లాడుకున్నారు టీ గురించి. మనకుందని తెలిస్తే మనం ఇంకా చండాలం అనుకుంటారని చెప్పేసి నువ్వు నో చెప్పేసావనుకో, ఈళ్ళతో నువ్వు ఎప్పుడు కలిసినా సరే అదే మెయింటైన్ చేయాల్సొస్తది. ఒకవేళ పొరపాటున ఎప్పుడైనా నువ్వు తాగడానికి ట్రై చేసినా, "ఏంటి పృథ్వీ నువ్వు? అనవసరమైన బ్యాడ్ హ్యాబిట్. నీకు అలవాటు లేదు కదా అయినా" అంటే, "అయ్యో! నిజమే కదా! మర్చిపోయానండి" అని చెప్పి పళ్ళికిలించాల్సొస్తది. నీకిది కేవలం టీ గురించి చెప్పిన ఒక ఆషామాషీ టాపిక్ అనిపించొచ్చు. కానీ ఈ మొహమాటానికి పోయి, ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో కూడా కఠినంగా ఉండలేక, జీవితమంతా నాటకం ఆడతా, జీవితమంతా నటిస్తా బతికేసేవోళ్ళు నా బొచ్చు కాదు. అసలు నా తల, నీ తల కలిపితే జుట్టు కలిపితే ఎంత ఉంటదో అంతమందున్నారు. అసలు ఎందుకు మనం కఠినంగా ఉండకూడదు? ఇప్పుడు నువ్వు ఎవరినైనా బాధ పెడితే ఓకే. ఆ కఠినత్వం వేరు. అలా ఉండకూడదు. కానీ నీకు కావాల్సింది, అరే ఎవడన్నా పిలిస్తే టక్కమని "లేదు లేదు నాకు పనుంది నువ్వు లాగించేయి" అని చెప్తే, ఆడెక్కడ హర్ట్ అయిపోతాడో అని చెప్పేసి, ఆడు హర్ట్ అవుతాడని చెప్పేసి, ఆడిని హర్ట్ చేయకూడదని చెప్పేసి, నీకుండే అసలు సిసలైన బ్యూటిఫుల్ టైం నువ్వు సాక్రిఫైస్ చేసేసే అంత ఫ్రీడమ్, అంత ఉదార స్వభావం నీకున్నన్ని రోజులు అసలు నిన్ను ఆ దేవుడొచ్చి పక్కన కూర్చున్నా సరే బాగు చేయలేడు. ఒకవేళ ఆడు ఫీల్ అయ్యాడనుకో, ఆడిని తీసి పక్కన పెట్టేయి. ఎందుకంటే అది ఆడి ప్రాబ్లమ్. నువ్వేమో ఆడి దగ్గర ఏమీ లాగేసుకోలేదు. ఆడి దగ్గర ఏం తినేయలేదు. లేదంటే ఆడినేమి నలుగురిలో ఎదవని చేయలేదు. జస్ట్ పిలిచాడు, నువ్వు రానన్నావు. మళ్ళీ పిలిచాడు, మళ్ళీ రానన్నావు. మళ్ళీ పిలిచాడు, మళ్ళీ రానన్నావు. ఎందుకంటే 3, 4 సార్లు ఆడు బ్యాక్ టు బ్యాక్ పిలిచినప్పుడు నీకు బ్యాక్ టు బ్యాక్ ఆ 3, 4 సార్లు ముఖ్యమైన పనులు ఉండుండొచ్చు కదా! అది అవతలోళ్ళు అర్థం చేసుకోలేనంత వీక్ మెంటాలిటీ అయితే ఆళ్ళతో నీకు పనేముంది? ఇప్పుడు ఆడిని ఎంటర్‌టైన్ చేయడానికి నువ్వు పుట్టలేదు. ఆడిని ఎంటర్‌టైన్ చేయడానికి నువ్వు బ్రతకట్లా. ఒకవేళ ఆడిని ఎంటర్‌టైన్ చేసినంత మాత్రాన నువ్వేమన్నా ప్రయోజకుడు అవుతావు. రోజుకొక 10,000 వస్తది ఆడు చెప్పిన పనల్లా చేస్తే అనుకో, హ్యాపీ ఎంటర్‌టైన్ చెయ్యి. కానీ మనకే నెలొచ్చేసరికి అన్నీ పోయి 10,000 కూడా మిగలట్లేదు.
మరి మనం ఎంతమందిని ఎంటర్టైన్ చేసి, ఎంతమందిని మనోభావాలను మనం పట్టించుకుని, ఎవరో ఏదో అనేసుకుంటారని చెప్పి, మన లోపలుండే కఠినత్వాన్ని లోపలే ఉంచేసుకుని, హార్డ్‌నెస్‌ని బయటికి మాత్రం చాలా సాఫ్ట్‌గా నటించేస్తున్నావు కదా! ఎందుకొచ్చిన నటన వాసు? నాకు తెలిసి 2025, 24, 23, 22, 21, 19 అన్నీ అయ్యే. అన్నీ నాటకాలే. ఇది 2026 రెండో తారీఖు. నిన్నంతా గజిబిజిగా ఉంటావు, హ్యాపీగా ఎంజాయ్ చేసుంటావు అని చెప్పి మళ్ళీ ఎందుకీ అదోస్తోది అనిపించింది గానీ, ఆ మెయిల్స్ ఆగట్లా. అన్న ఏదో ఒకటి మాట్లాడుకుందాం అన్న. ఏంటన్నా ప్రతి సంవత్సరానికి అంటే ఒక్కో సంవత్సరం గడుస్తున్న కొద్దీ ఆ న్యూ ఇయర్ మీద ఇంట్రెస్ట్ పోతుంది. పండగల మీద ఇంట్రెస్ట్ పోతుంది. జనం మీద ఇంట్రెస్ట్ పోతుంది. అసలు ఈవెంట్స్ అంటేనే ఇంట్రెస్ట్ ఉండట్లేదని ఇంతమంది పంపించారు మెసేజ్‌లు. అదంతా ఎందుకు బోర్ కొడుతుందంటే, యాక్చువల్లీ నువ్వు నటిస్తే బ్రతికేస్తున్నావు. సో, నీకు నటించినోడికి ఇంకేముంటది? ఏం కొత్తగా ఉండదు. ఏది చూసినా కామన్‌గా అనిపిస్తది. ఒరిజినల్‌గా నువ్వు చెప్పి చూడు. ఒరిజినల్‌గా కఠినంగా ఉండి చూడు. 100% చెప్తున్నా ప్రతీదీ చాలా బ్యూటిఫుల్‌గా కనిపిస్తది. ఇక్కడ అసలైనోడెవడో, అసలు ఈ అడకత్తిరిగాడెవడో ఈళ్ళందరూ తెలిసిపోద్ది. అంతే గదా! నీకుండే టైంని నువ్వు కష్టపడి ఒక ప్లాన్ చేసుకున్నప్పుడు, ఆ ప్లాన్‌లోకి ఎవడో ఎంటర్ అయిపోతా ఉంటే, నువ్వు డోర్లు తీసి వెల్కమ్ చెప్పేస్తున్నావు చూసావా? నీ అంత తింగరోడు, తింగరదే ప్రపంచంలో ఎక్కడా ఉండరు. ఎందుకు వెల్కమ్ చెప్తున్నావు? నువ్వేదో కిచెన్‌లో ప్రిపేర్ చేసుకుంటున్నావు. పక్కింటి ఆవిడొచ్చింది. అది ఏంటి విషయాలు అని కూర్చుంది. నీ కాన్సంట్రేషన్ దెబ్బతింటుంది. నువ్వేదో సీరియస్‌గా ప్రిపేర్ చేయాలనుకుంటున్నావు. నేను చెప్పేది లేడీస్‌కి ఆడపిల్లలకి. సో, ఆవిడేమో పక్కింటి ఆవిడ బుర్ర తినేస్తుంది. నీ మైండ్ అంతా అటెళ్ళిపోతుంది. చెప్పేయి. ఆంటీ, నేను చాలా ఇంపార్టెంట్ రెసిపీ చేసుకుంటున్నాను. ఎప్పటినుంచో నేర్చుకుంటున్నాను. కుదరట్లా. ఈరోజు కుదిరేలా ఉంది. కరెక్ట్ టైంలో ఉంది. నేను ఒక 10 మినిట్స్ తర్వాత వస్తాను ఆంటీ. సరదాగా కూర్చుందాం మనం అని చెప్పి. దీనికే వచ్చి మరి ప్రపంచంలో అంటూ ఉండవు. అని మూతి 36 వంకరలు తిప్పి వెళ్ళిపోయిందనుకో ముసలిదే. వెళ్ళిపోని. ఏమీ ప్రాబ్లం లేదు. నువ్వేమీ ఆవిడని పీకి పట్టుకుని బయటికి గెంటేయలేదు. ఆవిడ పెద్దరికాన్ని తక్కువ చేయలేదు. ఇంకోటేంటంటే వాళ్ళని కించపరచలా. నీకుండే ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ గురించి ఆవిడకి చెప్పి 10 నిమిషాల తర్వాత కలుద్దాము అని చెప్పావు. దీంట్లో నీది 100% తప్పు లేదు. అలా కాకుండా చెప్పండి. అవునా? అయ్య పోసుకుంది మీద. చేతులు కాల్చేసుకున్నావు, కాళ్ళు కాల్చేసుకున్నావు. పోన్లే, ఇలాంటి అనర్థాలు ఏం జరగకపోయినా దాంట్లో ఉప్పో, చక్కెర, పప్పో ఏదోటి ఎక్కువైపోయి నువ్వు ఇప్పటిదాకా పడిన కష్టం, నీ ఇంట్రెస్ట్ మొత్తం దొబ్బి ఆ పని మానేస్తావు నువ్వు. ఏది బాగుంది? ఒకవేళ నువ్వు అలా చెప్పిన తర్వాత ఆ ఆంటీ ఇంటి వెనకాలో, ఇంటి పక్కనో, ఇంటి ముందరో, ఇంటి కిందో, ఇంటి పైకో వెళ్ళి నీ గురించే దానికి చాలా పొగరు అసలు. ఇల్లేను పోన్లే కదా పాపం ఏం చేస్తుందో మాట్లాడదాం, మాట మంతి ఉండాలి కదా, ఇరుగు పొరుగు అంటే వెళ్తే నాకు పని ఉందే, రాకండి పనులున్నప్పుడు అందే అని చెప్పిందనుకో ఆవిడ మానసిక ప్రాబ్లం అది. మనం ఏం చేయలేము దానికి. అలాగే చెప్తారు బేసిక్‌గా. నువ్వు అన్నది వేరు. ఆ పక్కింటికి జస్ట్ ఇలా ముడి తిప్పేటప్పటికి రెక్కలొచ్చేతాయి టాపిక్‌కి. అయన్నీ పట్టించుకోకు. నీ టైము నీది. నీ లైఫు నీది. నీ లైఫ్‌లో నువ్వెప్పుడైతే కంఫర్ట్‌గా ఉండగలుగుతావో అది మాత్రమే నిజం. నువ్వెప్పుడైతే కంఫర్ట్ కోల్పోయి అవతలోళ్ళ కోసం ఆలోచించేసి నువ్వెప్పుడైతే లైన్ దాటేస్తావో అది నటన. అలా నటిస్తూ బ్రతుకుతున్న మూలనే ప్రతి ఏటా, ప్రతి కొత్త సంవత్సరం, ప్రతి పండగ నీకు పాతదయిపోతుంది. పెద్ద ఎక్సైట్‌మెంట్ ఏం దొరకట్లా. అంతే కదా! నువ్వు ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నావు అబ్బా! హ్యాపీగా నువ్వు ట్రైన్‌లో వెళ్ళిపోవచ్చు. నువ్వు ట్రైన్‌లో వెళ్ళిన తర్వాత ఫ్రెండ్‌ని కలవచ్చు అక్కడ. కానీ నువ్వేం చేస్తున్నావు? ఆడెవడో అలా కాదు, ఇప్పుడు సంక్రాంతికి నేను రావులపాలెం దాకా వెళ్తున్నాను. కారు వెళ్తుందంట. ఆ 12వ తారీఖున నువ్వు ట్రైన్ అది అంటున్నావు. ఎందుకురా ఒక్కడివేమి వెళ్తావు? సరదాగా అందరూ కబుర్లు చెప్పుకుంటూ వెళ్దాంరా అని చెప్పి టక్‌మని చెప్పేటప్పటికి నువ్వేం చేస్తావు? పెద్ద వత్తాదిలా టికెట్ ఎవడోకడు సాక్రిఫైస్ చేసేయడమో, లేదా క్యాన్సిల్ చేసేయడమో చేసేస్తావు. కరెక్ట్‌గా 12వ తారీఖు వచ్చింది ఆడేమంటాడు, "అరే లేదురా కారు ఆళ్ళు చిన్నాన్న తీసుకెళ్ళిపోయారంట. ఇప్పుడు మనం ఎల్బీ నగర్ దాకా వెళ్ళి బస్సులో వెళ్ళాలిరా. అందుకనే నేను మా మామయ్య వాళ్ళ కారు వెళ్తుంది. ఒక్కడికే ప్లేస్ ఉందంటే నేను వెళ్ళిపోతున్నా" అంటాడు. లేదంటే ఇంకోటి అంటాడు. చివరికి నువ్వు రోడ్డు మీద మిగులుతావు. ఖచ్చితంగా మిగులుతావు. ఇది నువ్వు ఫేస్ చేసి ఉంటావు. మరి నీకెందుకంత కసి? నీకెందుకంత దూల గట్టిగా మాట్లాడితే? హ్యాపీగా 12వ తారీఖున టికెట్ దొరికింది నీకు. అన్నీ మూసుకొని ట్రైన్ ఎక్కి ఊళ్ళో దిగావనుకో, ఊళ్ళో రాసేసుకుని, పూసేసుకుని అసలు మామూలుగా కాళ్ళలో ఇద్దరు బట్టలు లేకుండా ములిగేయండి. ఊరెళ్తారు కదా ఇద్దరుని. మరి ఈలోపు ఈ ఆనందం ఎందుకు? నిజంగా ఒకవేళ ఫ్రెండ్స్‌తో మాట్లాడుకుంటూ వెళ్ళాలి అనే కోరిక గనక నీకుంటే
నీకు కాన్ఫిడెంట్‌గా కారు దొరికినా, లేదంటే నీకు కాన్ఫిడెంట్‌గా ఒక ఒక కైండ్ ఆఫ్ జర్నీ ఓకే. ఇక్కడ నలుగురు ఎళ్ళొచ్చురా అనేది నీకు పక్కాగా తెలిసినప్పుడు ఒక నలుగురిని పోగు చేసుకొని ఎళ్ళు. ఎవడో చెప్పాడు, ఆడు సత్యహరిశ్చంద్రుడు ఆడి జీవితంలో అబద్ధం చెప్పడని ఆడి మాట పుచ్చుకొని నువ్వు టికెట్ క్యాన్సిల్ చేసుకోవడం ఎందుకు? అక్కడికెళ్ళిన తర్వాత పాపం ఆడికేదో ఇబ్బందొచ్చాడు, "రే బావ అవ్వదులేరా" అని చెప్తే మళ్ళీ నువ్వు బాధపడడం ఎందుకు? ఇదంతా ఎవడు చేశాడు? నువ్వే చేసుకున్నావు. అన్నీ మూసుకొని 12 తరగతి దిగుంటే 13, 14, 15, 16 అసలు బట్టలు లేకుండా తిరిగేదిరా. కోడి పందాలని, కుక్కల పందాలని, పందుల పందాలని అయన్నీ మనయే కదా పేకాటలతో సహా. మరెందుకు ఇదంతానే? ఎందుకు చెప్తున్నానంటే కనీసం ఈ 2026లో అయినా మొహమాటాలు తీసేసి, మాస్కులు తీసి పక్కన పెట్టేయి. కఠినంగా టైటిల్‌లో చూసావు కదా! కఠినంగా ఉండడం నేర్చుకో. కఠినంగా ఉండడం అంటే ఎవడన్నా ఏమన్నా అంటే అని మాట్లాడడం కాదు. నీ టైమ్ జోన్‌లోకి, నీ ప్లానింగ్‌లోకి, నీ జర్నీలోకి అన్‌వాంటెడ్‌గా పదే పదే ఎవరన్నా వచ్చేస్తున్నారనుకో, ఆళ్ళకి మొహమాటం లేకుండా చెప్పేయి చాలా ఒబీడియంట్‌గా. ఇందాకడ ఇంటి పక్క ఆంటీకి చెప్పినట్టు, ఇందాక "అరేయ్ బాబా! మనకి కారు ఉందన్న వెంటనే లేదురా నాకు టికెట్ ఉంది. అక్కడ ఊళ్ళో కలుద్దాంలే నాకు కొంచెం పనుందని" చెప్పటాలు. టీ అలవాటు ఉండి కూడా లేదని చెప్పుకోవటాలు. ఇయన్నీ రోజు ఎదురవుతాయి నీకు. ఇలా ఇంతకంటే బ్రహ్మాండమైనయి ఎదురవుతాయి. ఇప్పుడు ఆఫీస్‌లో ఉన్నావు. ఇది ఇది ఘోరం. ఎవడో ఒక పని అప్పజెప్పాడు నీకు ఆఫీస్‌లో. అది నీకు నిజంగానే కష్టం. ఆ పని నువ్వు ఎత్తుకుంటే దాదాపుగా ఈ ఇయర్ అంతా ఆ పని ఎప్పుడు అప్పజెప్పినా సరే రాదు అని చెయ్యాలి నువ్వు. అప్పుడు నువ్వేం చేయాలి? సార్ నాకిది నాతో పాటు నా పనితో పాటు చేస్తే నాకిది టఫ్ అయిపోద్ది కొంచెం. సో, ఇంకొకళ్ళకి ఎవరికన్నా అప్పజెప్పేయండి సార్ అని చెప్పేయి. మహా అయితే ఏమవుద్ది? నెక్స్ట్ పడే 10,000 ఇంక్రిమెంట్‌లో 3,000 తగ్గించి 7,000 ఏస్తాడు. కానీ నువ్వు ఒప్పుకుంటే నీ చేత రూ. 1,00,000 పని చేయించుకుంటాడు. పైగా కొన్ని రోజుల తర్వాత ఫస్ట్ ఏదో ఆనందంగా నువ్వు ఒప్పేసుకున్నా, తర్వాత దాన్ని నువ్వు నెగ్గుకు రాలేకపోతే అసలా ఆ 7,000 ఇంక్రిమెంట్ కాదు కదా! ఉద్యోగం కూడా ఉండదు. ఆడు అనవసరంగా రాదు అని చెప్పేయచ్చు కదా! ఎందుకు ఒప్పుకున్నాడో సర్వనాశనం చేశాడు ప్రాజెక్ట్‌ని. నేను వేరే వాడికి ఆ కిరణ్‌కి అప్పజెప్పుకుందును, లేదంటే ఆ సురేష్‌కి అప్పజెప్తును, ఈ సీనుగాడికి అప్పజెప్తును, సూరిగాడికి అప్పజెప్తును ఇయన్నీ చెప్తాడు. అదే ఆ రోజు నువ్వు సున్నితంగా తిరస్కరించటం అంటారు దీన్నే అచ్చ తెలుగులో. కొంచెం గట్టిగా తిరస్కరించినా నో ప్రాబ్లమ్. సార్ నా వల్ల అవ్వదు. కొంచెం ఎవరికన్నా అప్పజెప్పేయండి సార్ అనేసి ఇంక అయిపోయింది. 2 రోజులు తిట్టుకుంటాడు. ఇంక్రిమెంట్‌లో తిట్టుకుంటాడు. 4 రోజు తిట్టుకుంటాడు. కానీ నీ మెంటాలిటీ, నీ గేము, నీ లైఫు, నీ టైము ఎప్పుడూ ఇలాగే ఉండాలి. నీకు అవసరం ఉంది కదా అని అవతలోడిని ఎక్కువ పొగడడం. నీకు అవసరం లేదు కదా అని చెప్పేసి అవతలోడిని పట్టించుకోకపోవడం ఇది కాదు. అసలు నీతోనే నీకెక్కువ అవసరం. నీతో నీకెక్కువ జర్నీ ఉంటది. సో, అప్పుడు నీకు కావాల్సినట్టు నువ్వు జర్నీ చేసుకుంటూ వెళ్ళిపోయావనుకో, నువ్వు అందరికీ ఒకేలాగా అనిపిస్తావు. లేదనుకో, నువ్వు ఆనందంగా ఉన్నప్పుడేమో ఎగిరేసి, బాధగా ఉన్నప్పుడేమో భూమిలోకి కూరుకుపోయి, మేకులా దిగిపోయి భూమిలోకి పిచ్చి పిచ్చిగా ఉన్నావనుకో, అదంతా డ్రామాటిక్ లైఫ్. ఇక్కడ ఒక లాస్ వచ్చినంత మాత్రాన కూడు లేకుండా పోము. ఒక లాభం వచ్చినంత మాత్రాన రెక్కలొచ్చేయవు. ఎప్పుడైనా సరే ఒకే లెవెల్‌లో ఉంటది లైఫు. కాకపోతే చాలా హడ్డిల్స్ ఒస్తాయి. చాలా సుఖాలొస్తాయి. చాలా హ్యాపీనెస్ ఉంటది. సాడ్ ఉంటది. దెబ్బేస్తారు, మోసం చేస్తారు అన్నీ ఉంటాయి. ఇయన్నిటిలోంచి ప్రాపర్‌గా, పర్ఫెక్ట్‌గా నువ్వు ఎంత తాయితీగా నీ పని నువ్వు చూసుకుంటా ఎళ్ళిపోతున్నావో అనే దాని మీదే నీ హ్యాపీనెస్ డిపెండ్ అయ్యి ఉంటది. అది కాకుండా ప్రభాస్ అన్నాడు కదా! బండి కొంచెం మెల్లగా అంటాడా, అలా మెల్లగా జాగ్రత్తగా ఎళ్ళిపోతే మనకి రావాల్సినియి, మనకు కావాల్సినియి ఆ టైంకొచ్చేస్తాయి. నీ టైం వేరే వాళ్ళకిచ్చేసి, వేరే వాళ్ళని ఎంటర్‌టైన్ చేసుకుంటూ ఎళ్ళావనుకో, ఇంకది ఎన్ని సంవత్సరాలైనా మారదు బాసు. ఇది ఆడోళ్ళకి, మగోళ్ళకి ఎవరికైనా. మీ ఇంట్లోళ్ళకి ఇవ్వండి టైము. నీకెవరైతే టైం ఇస్తున్నారో ఆళ్ళకి కూడా నీకు ఇంపార్టెంట్ పనుంది కదా! ఇప్పుడు మనం మా ఆవిడిప్పుడు నేను ఇంటికి రాకపోతే ఏంటి పరిస్థితి? లేదంటే మా ఆయన ఇప్పుడు నేను ఇక్కడ కూర్చోకపోతే ఇలాంటియన్నీ వదిలేయండి. కూర్చొని మాట్లాడండి. అర్థమవుద్ది ఖచ్చితంగా. ఒకసారి కాకపోతే 100 సార్లు చెప్పిన తర్వాతన్నా అర్థమవుద్ది. ఆ తర్వాత కూడా అర్థం అవ్వలేదనుకోండి ఆళ్ళు మూర్ఖులని అర్థం. ఆళ్ళని పక్కన పెట్టేయడం బెటరు. సో, ఇలాగా ఇంటిని వదిలేస్తే బయట అడుగుపెట్టిన తర్వాత నువ్వు కఠినంగా ఉండడం మొదలుపెట్టకపోతే 2026లో ఏముంటది 2027 రెండో తారీఖు కూడా ఇలాగే ఉంటది. అంతకు మించి ఏముండదు. నువ్వు నేను మాట్లాడుకోవడం తప్ప. అందుకని దయచేసి కఠినంగా ఉండు. ఆ కఠినం ఎంత సున్నితంగా ఉండాలంటే నీ క్యారెక్టర్ అర్థం అవ్వాలి అవతలోడికి. పలానా మనోడు లేదు లేదు మనోడు ఖచ్చితంగా రాడులే ఎందుకంటే మనోడు పాపం కరెక్ట్‌గా ఈ టైంకి ఎళ్ళిపోతాడు అనేది రావాలి. మనోడు పర్లేదురా తనతో ఇబ్బంది ఏముండదహే ఏదున్నా చెప్పేస్తాడు అనిలా ఉండాలి.
ఒరేయ్! లేదులేరా ఆ టైం వేస్ట్ అంటే అస్సలు అవ్వదులే గాని ఆడితోని. మనం పోదాం రండి అనేటట్టు ఉండాలి. రేయ్! లేదు లేదు. లిమిట్స్‌లో ఉంటాడు. ఆడితో గేమ్స్ ఆడుతున్నారు మీరు అనేటట్టు ఉండాలి. ఇయన్నీ సున్నితంగా తిరస్కరించిన తర్వాతొచ్చే లైఫ్ స్టైల్స్ అనమాట. అందుకని మనస్ఫూర్తిగా ఈ 2026 సంవత్సరంలో నువ్వు కఠినంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆ కఠినంగా ఉన్న తర్వాత ఎంత బావుంటదో అనేది నువ్వు తర్వాత నాకు ఎప్పుడో ఒకప్పుడు ఒక చిన్న కామెంట్ చేసినా మురిసిపోతాను. మామూలుగా ఉండదు.